మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ అనారోగ్యంగా ఉందని కమిషన్ కు చెప్పారు కేసీఆర్. ఇన్ కెమెరా విచారణ నైతే కోరుతున్నారు కేసీఆర్. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపిన పీసీ ఘోష్ కేసీఆర్ ను 1-1 గా విచారిస్తున్న పీసీ ఘోష్ బీఆర్కే భవన్ వద్ద 5,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 200 మీటర్ల అవతల బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను విచారిస్తున్నారు. అనారోగ్యంగా ఉందని కమిషన్ కు చెప్పారు కేసీఆర్. ఇన్ కెమెరా విచారణని మాజీ సీఎం కేసీఆర్ కోరారు. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించేశారు పీసీ ఘోష్. ఇక కేసీఆర్ ను 1-1 గా విచారిస్తున్నారు పీసీ ఘోష్. బీఆర్కే భవన్ వద్ద 5,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. 200 మీటర్ల అవతల బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైటిక మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కేసీఆర్ ను విచారిస్తున్నారు. అనారోగ్యం కారణంగా ఇన్ కెమెరా విచారణని కేసీఆర్ అయితే కోరినట్టుగా తెలుస్తుంది. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించారు పీసీ ఘోష్. కేసీఆర్ ను 1-1 గా పీసీ ఘోష్ విచారిస్తున్నారు. ఇక బీఆర్కే భవన్ వద్ద 5,000 మంది పోలీసులతోటి భారీ భద్రతని ఏర్పాటు చేశారు. 200 మీటర్ల అవతల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. కేసీఆర్ ను విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ అనారోగ్యంగా ఉందని కమిషన్ కు చెప్పిన కేసీఆర్ ఇన్ కెమెరా విచారణ అని కేసీఆర్ కోరినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మనం ముందు నుంచిగానే చెప్తున్నట్లుగానే బహిరంగ విచారణను ఇప్పటి వరకు మొదటి నుంచి 114 మందిని కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 115వ సాక్షిగా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని కోరింది. ఇవాళ 11 గంటలకు విచారణ కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన అనారోగ్య కారణాల దృష్టిలో పెట్టుకొని ఆయనకు 1-1 ముఖాముఖి విచారణ చేపట్టాలి, ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కోరడం జరిగింది. అందుకు సుముఖత వ్యక్తం చేసింది కమిషన్. అందులో భాగంగానే ఇప్పుడు 1-1 ముఖాముఖి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ అందులో జరిగినటువంటి కీలక అంశాలపైన ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రీతిలో కూడా కేసీఆర్ సమాధానాలు చెప్తున్నట్లు మనకు సమాచారం అందుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా నిన్నటి వరకు జరిగినటువంటి అంటే మొదటి నుంచి ఇంజనీరింగ్ కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్లు కావచ్చు, అందులో పనిచేసినటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, మాజీ రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, వారితో పాటుగానే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మంత్రులు అయినటువంటి మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, తన్నీరు హరీష్ రావు విచారణ సమయంలో కూడా ఓపెన్ విచారణ జరిగింది, బహిరంగ విచారణ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా కూడా కేసీఆర్ విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ అనారోగ్య కారణాల దృష్టిలో ఉంచుకొని తనను ఇన్ కెమెరా విచారణ చేయాలి అనేది కూడా ఆయన కోరిన వెంటనే కూడా కమిషన్ ఆ యొక్క వెసులుబాటులు కల్పించింది. ఇన్ కెమెరాలో ఈ యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు
అటు తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా ఇతర ప్రాంతాలకు ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ని నిర్మాణం చేపట్టవలసి వచ్చింది? దీనికి సంబంధించినటువంటి నివేదికలు ఏమున్నాయి? ఏదైనా హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిందా, లేదంటే కేంద్ర నీటికి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమైనా నివేదిక ఇచ్చిందా? అక్కడ నీటి లభ్యత లేదనేటటువంటి రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయా అనేటటువంటి ప్రశ్నలను సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా వాటికి క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ వాటికి అదే రీతిలో సమాధానం చెప్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఒకవైపు విచారణ కొనసాగుతూ ఉంది, మరోవైపు బీఆర్కే భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు కూడా బీఆర్కే భవన్కు చేరుకొని వారి యొక్క మద్దతును కేసీఆర్కు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేలాదిగా ఈ యొక్క బీఆర్కే భవన్కు తెలంగాణ నలుమూలల నుంచి కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రేణులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. భారీ బందోబస్తు నడుమ, దాదాపు వేల సంఖ్యలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క విచారణ కొనసాగుతూ ఉంది. లోనికి ఏ ఒక్కరిని కూడా అనుమతి లేనిది పంపించేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్తో కేవలం 9 మంది నాయకులు వెళ్లారు. జోగినపల్లి సంతోష్ కుమార్, తన్నీరు హరీష్ రావు, అదేవిధంగా మహమ్మద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, వీరితో పాటుగానే పలువురు నేతలు ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క విచారణ సంబంధించి కూడా బహిరంగ విచారణ కాకుండా 1-to-1 విచారణ ఇన్ కెమెరా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నారు అనేటటువంటి డేట్ల వైజ్గా కూడా కమిషన్ సంధిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనేది కూడా కేసీఆర్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు సవ్యంగా బీఆర్కే భవన్లో విచారణ ఇన్ కెమెరా విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు కొంత బీఆర్కే భవన్ ఎదుట భారీ ఎత్తున ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడడం, అదేవిధంగా వందలాది సంఖ్యలో కూడా ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో బారిగేట్లు 200 మీటర్ల ముందుగానే ఈ యొక్క బీఆర్కే భవన్కు 200 మీటర్ల ముందుగానే భారీ బారిగేట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రోప్ వేలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా లోనికి అనుమతించేటటువంటి పరిస్థితి లేదు. లోనికి అనుమతించిన ముందస్తు అనుమతి ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని కూడా వారి మొబైల్స్ ముందస్తుగానే సరెండర్ చేసి లోనికి వెళ్ళాలనేటటువంటి నిబంధనలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా నిశ్శబ్దం పాటించాలి అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న ఏ ఫ్లోర్లో అయితే ఈ యొక్క విచారణ కొనసాగుతుందో ఆ ఫ్లోర్లో పూర్తిగా రిస్ట్రిక్షన్స్తో ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అంటే మొదట ఇంజనీర్లు కావచ్చు, ఆ తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణంలో బాధ్యత వహించినటువంటి ఐఏఎస్ అధికారులు, ఇతర ఇరిగేషన్ అధికారులు కావచ్చు, వారందరి విచారణ జరిగినటువంటి విధానం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగినటువంటి మాజీ మంత్రులు, గత ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైనటువంటి కేబినెట్ సబ్ కమిటీ మెంబర్లు ఈటెల రాజేందర్, దాంతోపాటుగానే హరీష్ రావుల విచారణ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ మరో ఎత్తుగా చూడాలి. ఒకవైపు ఈ విచారణ జరుగుతున్న కోణంలోనే మాజీ మంత్రి కేటీఆర్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. కేవలం రాజకీయ కక్షపూరిత చర్యల్లో భాగంగానే ఈ విధమైనటువంటి విచారణకు కేసీఆర్ని పిలిచారు అనేటటువంటి కామెంట్ చేశారు. కేసీఆర్ యొక్క పూర్తి స్థాయిలో ఆయన విలువ తెలియాలంటే 100 జన్మలు ఎత్తినా సరిపోదు అనేటటువంటి కామెంట్ చేశారు. దాంట్లో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయన చరిత్రను ఎవరు చెరిపివేయలేరు, ఆయన నిర్మమాటంగా కమిషన్ ముందు అన్ని రకాల సమాధానాలు ఇస్తారు అనేటటువంటి కోణంలో కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇది ఒక రాజకీయ కక్షపూరిత చర్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని పదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో కాకుండా ఇతర ప్రాంతాల్లో గనక ఇటువంటి ప్రాజెక్టు కడితే గనక కొంత ఆయనకు మరింత గొప్పదనంగా అభివర్ణించేవారు, అక్కడ అభినందించేవారు అనేది కూడా కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ యొక్క విచారణకు సంబంధించి అన్ని రకాల సమాధానాలు చెప్పేందుకు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఈ యొక్క మాజీ సీఎం కేసీఆర్ ఈ యొక్క కమిషన్ ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని రకాల క్వశ్చన్స్కు ముందస్తుగానే అన్ని రకాల ఆన్సర్స్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు ముందస్తుగానే ఈ యొక్క
తెలంగాణలో ఉన్నటువంటి కాలువలు, చెరువులు, వాటితో పాటుగానే బరేజులు, నీటి లభ్యత ఎక్కడ ఉంటుంది, కృష్ణా రివర్ మీద, అదేవిధంగా గోదావరి రివర్ మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులేవి, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కీలకమైనటువంటి ప్రాజెక్టులేవి, ఎన్ని టీఎంసీలు తెలంగాణ వ్యవసాయానికి ఉపయోగపడతాయి, ఇటువంటి అన్ని రకాల వివరాలు కూడా కేసీఆర్కు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా తడబడకుండా కమిషన్ ముందు ఆయన యొక్క సమాధానాలు చెప్పేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏవైనా టెక్నికల్ అంశాలు కూడా కమిషన్ తెరపైకి తెస్తే గనక ఎందుకు ఈ యొక్క పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టవలసి వచ్చింది అనేటటువంటి అంశానికి కావచ్చు, దాంతోపాటుగానే అటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ ఎందుకు చేయవలసి వచ్చింది అనేటటువంటి అంశాలకు కావచ్చు, అన్నిటికీ సమాధానం సవ్యంగా చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదే ధీమాతో కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏవైనా టెక్నికల్ అంశాలు ఉంటే గనక వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏమైనా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తారా కేసీఆర్ అనేది కూడా కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చక్రి అయితే రాజు అధికారులను విచారించారు, ఈటెలను, హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ అయితే విచారించింది. అయితే వారు ఇచ్చిన స్టేట్మెంట్లు, సమాధానాల ఆధారంగా ఈరోజు కేసీఆర్ ని కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇచ్చే సమాధానాలతోటి ఈ కమిషన్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు ఈ విచారణ. డెఫినెట్గా చక్రి, అండ్ ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసినప్పటికీ 3 సార్లు ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసింది. ఇటీవలనే ఈ యొక్క మాజీ మంత్రులు సబ్ కమిటీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సబ్ కమిటీ మెంబర్స్లు విచారణ కంటే ముందుగానే ఈ యొక్క కమిటీ గడువు రెండోసారి కూడా ముగిసిన నేపథ్యంలో కేసీఆర్ను విచారించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క గడువు పెంచిర్రు అనేటటువంటిది కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలు, ఐఏఎస్ అధికారులు విచారణ ఒక ఎత్తు, ఆ తర్వాత ఇంజనీర్ల అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రాజెక్టు నిర్మాణంలో పార్టిసిపేట్ చేసిన ప్రాజెక్టు డిజైన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారుల విచారణ ఒక ఎత్తు, ఆ తర్వాత మాజీ రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ అయినటువంటి ఇంజనీర్లు, అదేవిధంగా అధికారులను కూడా కమిషన్ పదే అన్నిటినీ క్షుణ్ణంగా ఈ యొక్క తట్టి మరి అడిగినటువంటి ప్రశ్నలు కురిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కొంతమంది అధికారులు తరబాటుకు గురయ్యారు. గత ప్రభుత్వమే ఆదేశాలనే మేము ఇంప్లిమెంట్ చేశామనేది కూడా కొంతమంది అధికారులు కమిషన్ ముందు చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో మీరు అటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మీ పరిధి ఎందుకు దాటవలసి వచ్చింది అనేటటువంటి క్వశ్చన్స్ కూడా వేసిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రుల విచారణతో కంపేర్ చేస్తే ఇది కీలకంగా కాబోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో అల్టిమేట్ పూర్తి స్థాయిలో కూడా సీఎంగా ఉన్నారు అనేది ఈటల చెప్పారు. దాంతోపాటుగానే క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది అనేది కూడా హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వాటన్నిటినీ వారి ఇద్దరికి సంధించినటువంటి ప్రశ్నలను కూడా వాటికి అదనంగా మరిన్ని ప్రశ్నలు జోడిస్తూ కూడా కేసీఆర్ విచారణ సమయంలో సంధించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు పైన సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. మొదటి నుంచి ప్రాజెక్టు రీడిజైన్లో కావచ్చు, ఆ రీడిజైన్ తర్వాత ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి దీనిపైన 1-to-1 సమావేశంలో కీలకమైనటువంటి సమాచారం సమాధానం కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.